వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి సంబంధించి ఇతర పోటీ పరీక్షలకి కూడా జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ అడగడం జరుగుతూ ఉంది. సో జనరల్ నాలెడ్జ్లో మీకున్నటువంటి స్కోరింగ్ని బై చేసేందుకోసం అని చెప్పేసి మనం ఎక్స్క్లూజివ్గా మ్యాప్ పాయింటింగ్లో క్లాసెస్ అందించడం జరుగుతూ ఉంది. సో మీరు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకు ఆన్లైన్ క్లాసెస్ మంచి క్వాలిటీతో ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఐకాన్ ఇండియా యాప్ ద్వారా మీరు డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసెస్ అతి తక్కువతో మంచి క్వాలిటీతో ఈ క్లాసెస్ వినవచ్చు. సో ఇక మనం ఈరోజు భారతదేశానికి బార్డర్గా ఉన్నటువంటి దేశాలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎలా రావచ్చు అని అంటే, భారతదేశం మొత్తం ఎన్ని దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది అని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంటుంది. ఇందులో భూ సరిహద్దును పంచుకుంటున్నటువంటి దేశాలెన్ని, సముద్ర సరిహద్దును పంచుకుంటున్నటువంటి దేశాలెన్ని అని అడగడానికి అవకాశం ఉంటుంది. సో భారతదేశంతో అతి ఎక్కువ సరిహద్దును పంచుకుంటున్నటువంటి దేశం ఏది, అతి తక్కువ సరిహద్దును పంచుకుంటున్నటువంటి దేశం ఏది అనేది డైరెక్ట్ క్వశ్చన్స్, డైరెక్ట్ ఆన్సర్స్గా అడగడానికి అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా కొంచెం కాంప్లికేటెడ్ మెథడ్గా క్వశ్చన్ అడగాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని భారతదేశంతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి దేశాలను, ఎక్కువ సరిహద్దు పంచుకుంటున్నటువంటి దేశాలను ఆరోహణ క్రమంలో అమర్చండి, అసెండింగ్ ఆర్డర్. దెన్ లేదు ఇంకా కాంప్లికేటెడ్గా అడగాలి అనుకుంటే డిసెండింగ్ ఆర్డర్లో ఈ దేశాలు వాటికి సంబంధించినటువంటి కిలోమీటర్లను గుర్తించండి అని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ప్రశ్నలు వస్తే చాలా సింపుల్గా ఆన్సర్ చేసేలాగా ఈ క్లాస్ని మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఈ క్లాస్కి సంబంధించి మీరు ఒక్కసారి లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చలో మనం భారతదేశానికి నైబర్ కంట్రీస్, సరిహద్దు దేశాలు అని అంటున్నాం, బార్డర్ కంట్రీస్ అని అంటున్నాం. ఇలా ఎన్ని దేశాలు ఉన్నాయి అని చెప్పేసి అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ 9 దేశాలు ఉన్నాయి. ఆ 9 దేశాల గురించి చాలా వివరణాత్మకంగా ఈ క్లాస్లో చెప్తా. ఇగో భారతదేశం మ్యాప్ ఇక్కడ ఉంది, భారతదేశానికి సంబంధించినటువంటి సమాచారం మీకోసం తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు భారతదేశానికి సంబంధించి 2 రకాల సరిహద్దులు ఇతర దేశాలతో ఉంటాయండి. ఒకటి ఏమంటున్నాము అని అంటే, ఇగో ఇటువైపు కనిపిస్తున్నటువంటి ఈ దేశాలన్నీ కూడా మనకి భూ సరిహద్దును కలిగి ఉన్నటువంటి దేశాలు. ఏ సరిహద్దును అని అంటున్నాం? ఇగో ఈ దేశాలన్నీ కూడా భారతదేశానికి భూ సరిహద్దును కలిగి ఉన్నటువంటి దేశాలుగా చెప్తా ఉన్నాం. సో మరి ఇలా భూ సరిహద్దును కలిగి ఉన్నటువంటి దేశాలకి సంబంధించి మనల్ని ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగితే ఎలా అడుగుతారు అని అంటే, దిక్కులకి సంబంధించి సైడ్స్ రూపంలో కూడా అడగవచ్చు. ఇగో ఇక్కడ పశ్చిమం, ఇటు వచ్చి తూర్పు. ఇప్పుడు భారతదేశానికి పశ్చిమం నుంచి తూర్పు వైపు ఏ దేశాలు సరిహద్దును పంచుకుంటున్నవి అని అడుగుతారు. అలా కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇంకా భారతదేశంతో సరిహద్దును పంచుకుంటున్నటువంటి భారతదేశంలోని రాష్ట్రాలు లేదా యూనియన్ టెరిటరీస్ గురించి అడగవచ్చు. పక్కనున్నటువంటి ఒక దేశం, దానికి సంబంధించినటువంటి భారతదేశంలోని ఏ రాష్ట్రాలు, ఏ కేంద్రపాలిత ప్రాంతాలు సరిహద్దును పంచుకుంటున్నాయని. సో ఇలా అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఈ క్లాస్ని డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు భారతదేశానికి 2 రకాల సరిహద్దులు ఉన్నవి అని అంటున్నాం. ఇగో ఇటువైపు కనిపించేవి అన్నీ కూడా మనకు భూ సరిహద్దుని కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు, అంటే ఇక్కడ భూమి సరిహద్దును కలిగి ఉంటాయి. ఇక భారతదేశానికి దక్షిణం వైపున ఇగో ఇక్కడ ఉన్నటువంటి శ్రీలంక, ఇక్కడ ఉన్నటువంటి మాల్దీవులు మనకి సముద్ర సరిహద్దును అని అంటున్నాం. ఇక్కడ ఏమున్నాయి? మనకి సముద్రాలు ఉన్నాయి. సో ఇలా సముద్ర సరిహద్దును కలిగి ఉన్నటువంటి దేశాలు శ్రీలంక, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మాల్దీవులు అని అంటున్నాం. లక్షద్వీపులకి కిందగా వెళ్తే హిందూ మహాసముద్రంలో నైరుతి దిక్కున మనకేముంటవి అని అంటే మాల్దీవ్స్ ఉంటాయి. సో ఇలా మాల్దీవులను, ఈ శ్రీలంక దేశాలు మనకి సముద్ర సరిహద్దును కలిగి ఉన్నటువంటి భారతదేశానికి సంబంధించి సముద్ర సరిహద్దును కలిగి ఉన్న దేశాలుగా గుర్తుంచుకోవాలి. ఇక రిమైనింగ్ ఒక 7 కంట్రీస్ ఉంటాయి. అవి ఇగో ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, ఇలా ఈ 7 దేశాలు కూడా మనకి భూ సరిహద్దును కలిగి ఉన్నటువంటి దేశాలుగా గుర్తించాల్సి ఉంటుంది. సరే మరి భారతదేశం, దీనికి సంబంధించినటువంటి భౌగోళిక లక్షణాలను అబ్జర్వ్ చేసినట్లయితే మనకు మొత్తం ఒక 9 దేశాలతో సరిహద్దును కలిగి ఉన్నాము అని అన్నాం. అందులో 2 దేశాలు సముద్ర సరిహద్దును కలిగి ఉన్నాం. అది ఒకటి శ్రీలంక, 2 మాల్దీవులు అని అంటున్నాం. రిమైనింగ్ 7 కంట్రీస్ వచ్చి భూ సరిహద్దును కలిగి ఉన్నటువంటి దేశాలుగా మనం చెప్పడం జరుగుతూ ఉంది. అయితే మొత్తం భూమి సరిహద్దు ఎంత? ఇప్పుడు భారతదేశానికి సంబంధించి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఏదైతే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్,
మయన్మార్, బంగ్లాదేశ్ ఉన్నాయో ఇగో ఈ దేశాలకి సంబంధించి మొత్తం ఎన్ని కిలోమీటర్ల భూ సరిహద్దు భారతదేశంతో ఉన్నది అని అడుగుతారు. ఇలా అడిగితే ల్యాండ్ బౌండరీస్కి సంబంధించి మనం చెప్పాల్సింది 15,106.7 కిలోమీటర్లు అని అంటున్నాం. ఇగో భూ సరిహద్దు ఎంత అని అంటున్నాం? 15,106.7 కిలోమీటర్ల మనకి భూ సరిహద్దు అనేది కలిగి ఉన్నది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక భారతదేశానికి సముద్ర తీరం ఏదైతే ఉందో ఈ సముద్ర తీరం ఎంత ఉన్నది సార్ అని అంటే ఇగో ఇది మొత్తం కూడా మనకి సముద్ర తీరం 3 సముద్రాలతోటి ఇది కనబడుతుంది. ఇక్కడ మనకు ఉన్నటువంటి సముద్ర తీరం ఇది వచ్చి మనకి ఇటు వచ్చి అరేబియా సముద్రం, ఇక్కడ సౌత్ను వచ్చి హిందూ మహాసముద్రం, ఇగో ఇక్కడ మనకి బంగాళాఖాతం అనేటువంటి 3 సముద్రాలు ఉన్నాయి. ఇగో ఈ 3 సముద్రాలకి సంబంధించి మనకి మొత్తం ఎన్ని కిలోమీటర్ల మేర తీరరేఖ ఉన్నది అని అంటే 7,516.6 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాము అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక నెక్స్ట్ ఇది అక్షాంశంగా ఉత్తరార్ధగోళంలో ఉన్నది భారతదేశం, రేఖాంశంగా తూర్పు అర్ధగోళంలో ఉన్నది అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. ఇక మనం జనాభా పరంగా ప్రపంచంలో మొదటి స్థానంలోకి ఇటీవల వచ్చినాం. సో ఇలా ఇగో మనకి భారతదేశానికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇప్పుడు 9 దేశాలకి సంబంధించి ఇగో ఇక్కడ మనకి మాల్దీవులు అని అంటున్నాం. ఇగో భారతదేశానికి సంబంధించి మన భారతదేశం ఇలా ఉంటే ఇగో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అలాగే చైనా, ఇగో భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, ఇలా శ్రీలంక, మాల్దీవులు ఇవన్నీ కూడా మనకి ఏ విధంగా ఉన్నాయి అని అంటే భారతదేశానికి సరిహద్దును కలిగి ఉన్నటువంటి దేశాలుగా చెప్తా ఉన్నాం. ఇక నెక్స్ట్ మొత్తం పొరుగు దేశాల సంఖ్య 9 అని అన్నాం. మొత్తం భూ సరిహద్దు వచ్చి 15,106.7 కిలోమీటర్లు అని అన్నాం. తీరరేఖకి సంబంధించి 7,516.6 కిలోమీటర్లు అని అంటున్నాం. సో ఇలా మొత్తం తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాం. ఇక నెక్స్ట్ మన భారతదేశానికి సంబంధించి ఈ పొరుగు దేశాలు భారతదేశంలోని ఏ రాష్ట్రం ఏ కేంద్రపాలిత ప్రాంతంతో సరిహద్దును పంచుకుంటున్నాయి అనేటువంటి అంశాన్ని తెలుసుకుందాం. ఇగో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి బిట్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి దేశం భారతదేశానికి సంబంధించి ఏ ప్రాంతం లేదా ఏ యూనియన్ టెరిటరీతో సరిహద్దును పంచుకుంటుంది భారతదేశంలోని ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీతో అంటారు. అలా అంటే మనం ఆన్సర్ చెప్పాల్సింది ఏంటి అని అంటే ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి దేశం, ఇగో ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ దేశానికి సంబంధించి సరిహద్దును పంచుకుంటున్నటువంటి అంశం గురించి మాట్లాడదాం. ఇగో ఇది మనకి ఆఫ్ఘనిస్తాన్ దేశం అండి. సో ఈ ఆఫ్ఘనిస్తాన్ దేశం ఒక చివరిగా ఎక్కడ అని అంటున్నాం, ఇగో ఇక్కడ ఇటీవల ఇది ఇంతకుముందు అంతా కూడా మనకి జమ్మూ కాశ్మీర్ ఉండే, కానీ ఇప్పుడు ఇది ఏమైంది అని అంటే ఇగో మనకి కేంద్రపాలిత ప్రాంతాలుగా మారినాయి. ఇగో ఇది జమ్మూ అండ్ కాశ్మీర్, ఇది లడఖ్. సో ఇప్పుడు లడఖ్ దేంతో సరిహద్దును పంచుకుంటా ఉంది అని అంటే దేశం ఆఫ్ఘాన్ అనేటువంటి దేశంతో ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి దేశంతో సరిహద్దును పంచుకోవడం జరుగుతూ ఉంది. భారతదేశంలోని లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం ఏ దేశంతో సరిహద్దును పంచుకుంటున్నది అని అంటే ఆఫ్ఘనిస్తాన్ అని అంటున్నాం. సో ఈ ఆఫ్ఘనిస్తాన్ లడఖ్కి సంబంధించి కేంద్రపాలిత ప్రాంతంతో సరిహద్దును పంచుకుంటా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని వచ్చి కాబూల్ అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ బంగ్లాదేశ్. ఇగో బంగ్లాదేశ్ మనకి ఇక్కడ ఉందిరా. ఇగో ఈ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి దేశం ఏ దేశంతో కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏ రాష్ట్రంతో ఇది సరిహద్దులను పంచుకుంటా ఉంది భారతదేశంలో అని అంటే ఇగో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా. ఈ ఢాకాకి సంబంధించినటువంటి రాజధాని కలిగినటువంటి బంగ్లాదేశ్ అనేది మన దేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, ఇగో ఇక్కడ మనకి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉంటుంది. మేఘాలయ ఇగో ఇక్కడ పైన ఉంటుంది. అలాగే మిజోరాం ఇటు సైడ్కి ఉంటుంది. ఇక నెక్స్ట్ త్రిపుర ఇక్కడే ఉంటుంది, ఇగో ఇక్కడ. ఇక నెక్స్ట్ అస్సాం పైన ఉంటుంది. సో ఇలా ఇగో ఈ రాష్ట్రాలతో బంగ్లాదేశ్ అనేది సరిహద్దును పంచుకోవడం జరుగుతూ ఉంది. ప్రీవియస్గా బిట్ అడిగారు బంగ్లాదేశ్తో భారతదేశంలోని ఏ రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి అని చెప్పేసి. మీరు గుర్తుంచుకోవాల్సింది పశ్చిమ బెంగాల్, మేఘాలయ, మిజోరాం, త్రిపుర, అస్సాం. ఇగో ఈ 5 రాష్ట్రాలు కూడా బంగ్లాదేశ్ అనేటువంటి దేశంతో సరిహద్దును పంచుకుంటా ఉన్నాయి.
ఇక నెక్స్ట్ భూటాన్ అనేటువంటి ఒక దేశం ఉంది. ఎక్కడ ఉంటుంది సార్ భూటాన్? ఇగో ఇక్కడ ఉంటుందిరా. ఇగో ఈ భూటాన్కి సంబంధించినటువంటి దేశం, దీని రాజధాని వచ్చి థింపూరా. ఇగో ఇది కూడా పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఈ రాష్ట్రాలతో ఇక్కడ సరిహద్దును పంచుకోవడం జరుగుతూ ఉంది. భారతదేశంలోని ఏ రాష్ట్రాలు భూటాన్తో బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకుంటున్నాయి, కామన్ రాష్ట్రాలు ఏమిటి అని అంటాడు. క్వశ్చన్ క్రిటికల్గా వెళ్తున్నప్పుడు, డెప్త్గా వెళ్తున్నప్పుడు ఇలా చదవాల్సి ఉంటుంది. సో అలా అడిగితే ఇందులో కామన్గా ఉన్నటువంటి రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ అని అంటున్నాం. ఇగో అస్సాం. ఈ రెండు రాష్ట్రాలు కూడా ఇటు బంగ్లాదేశ్తో అటు భూటాన్తో ఈ రెండు దేశాలతో కూడా సరిహద్దును పంచుకోవడం జరుగుతూ ఉంది. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చెప్పే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఇది జనరల్ స్టడీస్కి సంబంధించి, మనం ప్రత్యేకంగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఈ సరిహద్దులు ఇవి పెద్దగా మారవు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో, సరిహద్దుల పాయింట్ ఆఫ్ వ్యూలో, బౌండరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇక నెక్స్ట్ చైనా. ఇగో ఈ చైనాకి సంబంధించి చైనా దేశానికి రాజధానిగా బీజింగ్ అనేది ఉన్నది. ఇగో ఈ చైనా అనేది మన కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లడఖ్తో, అలాగే నెక్స్ట్ ఇగో ఇక్కడ ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్తో, ఆ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాఖండ్తో, ఆ నెక్స్ట్ సిక్కింతో, దీంతో పాటు అరుణాచల్ ప్రదేశ్తో. సో ఇలా లడఖ్ నుంచి, హిమాచల్ ప్రదేశ్ నుంచి, ఉత్తరాఖండ్ నుంచి, సిక్కిం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు సరిహద్దును పంచుకుంటున్నటువంటి దేశమే చైనా. మనకి ఇగో ఈ చైనా దేశంతో ఏ రాష్ట్రాలు సరిహద్దులను పంచుకుంటున్నాయి అని అంటే, ఏ కేంద్రపాలిత ప్రాంతాలు అంటే లడఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. సో ఇలా ఈ రాష్ట్రాలు భారతదేశంలోని లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం చైనా దేశంతో సరిహద్దును పంచుకుంటున్నాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి దేశం ఇది మయన్మార్. ఈ మయన్మార్కి సంబంధించి రాజధాని యాంగోన్ అని అంటున్నాం. ఈ మయన్మార్ దేశంతో సరిహద్దును పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు ఏమిటి అని అంటే అరుణాచల్ ప్రదేశ్ అని అంటున్నాం. అరుణాచల్ ప్రదేశ్, ఇగో నాగాలాండ్, అలాగే నెక్స్ట్ మిజోరాం, నెక్స్ట్ మణిపూర్. ఇగో ఈ రాష్ట్రాలన్నీ కూడా ఈ మయన్మార్ దేశంతో సరిహద్దును పంచుకోవడం జరుగుతూ ఉంది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్ భారతదేశానికి సంబంధించి నార్త్ ఈస్ట్లో చివరి రాష్ట్రాలైనటువంటి ఇగో ఈ బార్డర్ స్టేట్స్ అన్నీ కూడా మనకి మయన్మార్ దేశంతో సరిహద్దులను పంచుకోవడం జరుగుతూ ఉంది. సో ఇక నెక్స్ట్ దీనిని తర్వాత మరొక అంశాన్ని చూస్తే, ఇగో ఈ పొరుగు దేశాలకి సంబంధించి మనకి నేపాల్ అనే దేశం ఉంది. ఇగో నేపాల్ అనే దేశం ఇక్కడ కనబడతా ఉందిరా మనకి. నేపాల్ రాజధాని కాఠ్మాండ్. ఇగో ఇది మన దేశంలోని బీహార్, ఉత్తరాఖండ్, యూపీ, సిక్కిం, పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాలతో నేపాల్ అనేటువంటి దేశం సరిహద్దులను పంచుకోవడం జరుగుతూ ఉంది. దేశము అలాగే సరిహద్దులను పంచుకుంటున్నటువంటి భారతదేశంలోని రాష్ట్రాలను గురించి అడిగితే ఈ పాయింట్స్ అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, బాగా నోటెడ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ పాకిస్తాన్కి సంబంధించి ఇస్లామాబాద్ దీని రాజధాని. ఇగో మనకి ఇక్కడ కనబడతా ఉంది కదరా పాకిస్తాన్. మన భారతదేశానికి వాయువ్యంగా ఉంటుంది. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళు మన దగ్గర నుంచి ఈడిపోయి ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతంతో వీళ్ళకి కనెక్షన్ అనేది ఉంటుంది, బార్డర్ కనెక్షన్. తర్వాత మన దేశంలోని లడఖ్తో కూడా సరిహద్దును పంచుకుంటా ఉన్నారు. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్. ఇగో మన దేశంలో ఉన్నటువంటి గుజరాత్కి, అలాగే రాజస్థాన్కి, ఇగో అలాగే పంజాబ్కి, ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి, ఇగో ఇక్కడ నుంచి లడఖ్కి, ఇలా రెండు కేంద్రపాలిత ప్రాంతాలు 3 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటున్నటువంటి దేశమే పాకిస్తాన్. క్వశ్చన్ ఇట్లనే అడుగుతారు. మిమ్మల్ని బాగా కన్ఫ్యూజ్ చేయాలంటే ఏ 2 కేంద్రపాలిత ప్రాంతాలు 3 రాష్ట్రాలతో ఏ దేశం సరిహద్దును పంచుకుంటుంది అని అంటాడు. అప్పుడు మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే పాకిస్తాన్ అనేటువంటి దేశం. ఓకే, అర్థమైంది కదా. సో ఇక నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి భూ సరిహద్దును కలిగి ఉన్నటువంటి దేశాలు రా. ఇప్పుడు మనం శ్రీలంక గురించి మాట్లాడదాం. ఇది మనకు ఇగో గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని ఉంటుంది. దీని ద్వారా వేరు చేయబడుతున్నటువంటి దేశమే శ్రీలంక. ఇది సముద్ర జలాల ద్వారా మనతో సరిహద్దును పంచుకుంటున్నటువంటి దేశం. ఇక దీనికి సంబంధించి శ్రీ జయవర్ధనే కొట్టే అనేటువంటి శాసన రాజధాని ఉన్నది. కొలంబో అనేది ఎగ్జిక్యూటివ్ రాజధానిగా శ్రీలంకకు 2 రాజధానులు ఉన్నాయిరా. ఒకటి శాసన రాజధాని, ఒకటి ఎగ్జిక్యూటివ్ రాజధాని. ఒకటి వచ్చి శ్రీ జయవర్ధనే పురకొట్టే, రెండవది వచ్చి
కొలంబో అని అంటున్నాం. ఇగో 2 రాజధానులతో ఉన్నటువంటి దేశం శ్రీలంక. ఇది మనకు భారతదేశం నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ ద్వారా వేరు చేయబడుతున్నటువంటిది. ఇగో గల్ఫ్ ఆఫ్ మన్నార్ ద్వారా వేరు చేయబడుతున్నది అని శ్రీలంక గురించి చెప్తా ఉన్నాం. ఇక నెక్స్ట్ ఇగో మాల్దీవులు ఉన్నాయి. ఈ మాల్దీవులకి సంబంధించినటువంటి ఇగో ఇవి లక్షద్వీపానికి దిగువన ఉంటాయిరా, మా హిందూ మహాసముద్రంలో నైరుతి దిక్కున ఉంటాయి. ఇగో మనకి ఇక్కడ ఏముంటాయి అని అంటే కేరళ పక్కన లక్షద్వీప్స్ ఉంటాయిరా. ఈ లక్షద్వీపులకి దిగువన ఇగో కింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటివే మనకి ఏమిటి అని అంటే మాల్దీవులు అని అంటున్నాం. ఇగో ఈ మాల్దీవులకి సంబంధించి మన దేశంతో ఇగో ఇవి సముద్ర సరిహద్దును కలిగి ఉన్నాయి. ఇలా సముద్ర సరిహద్దును కలిగి ఉన్నటువంటి దేశాలు 2. ఓకేనా? సో ఇది ఇగో భారతదేశంతో సరిహద్దులను కలిగి ఉన్నటువంటి దేశాలు. ఏ రాష్ట్రాలు భూ సరిహద్దులను ఇతర దేశాలతో పంచుకుంటున్నవి అని చెప్పేసి మనం మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి ఏం చేద్దాము అని అంటే ఈ దేశాలకి సంబంధించి మనం జస్ట్ ఏ రాష్ట్రాలతో సరిహద్దును పంచుకున్నాయి అని అన్నాం. మన పక్క దేశాలు కాబట్టి కొంత నాలెడ్జ్ కూడా ఉండాలి. వాటి గురించి ఏమైనా డెప్త్గా క్వశ్చన్ అడిగిన అనుకో చాలా సులువుగా మనం ఆన్సర్ చేసేలాగా ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని మాట్లాడదాం. సరే, ఇగో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉన్నది. ఇగో ఇది మన దేశంలో ఉన్నటువంటి లదక్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతంతో సరిహద్దులను పంచుకుంటుంది అని అన్నాం. ఇప్పుడు ఇగో ఈ ఆఫ్ఘనిస్తాన్ ఎంత సరిహద్దు పొడవును మన దేశంతో కలిగి ఉన్నది అని అంటే 106 కిలోమీటర్లు రా. భారతదేశంతో అతి తక్కువ భూ సరిహద్దును కలిగి ఉన్నటువంటి దేశం ఏది అని అంటే మీరు గుర్తించాల్సింది ఇగో ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి దేశం ఎన్ని కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉన్నది సరే అంటే 106 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉన్నది రా. 106 కిలోమీటర్స్కి సంబంధించి. ఇక నెక్స్ట్ అధికారిక భాషలు ఏముంటాయి ఇక్కడ అంటే డారీ ఉంటుంది, పాస్టో ఉంటుంది. ఇగో కరెన్సీ వచ్చి ఆఫ్ఘానీ అని అంటాం. ఇక్కడ రాష్ట్రాలు లేదా ప్రావిన్స్లు అనేవి మొత్తం 34 ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఉన్నాయిరా. ఇక మధ్యాసియాలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాను 6,52,230 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్నది. ఆర్థిక వ్యవస్థకి ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థకి ప్రధానమైనటువంటివి ఏమిటి అని అంటే ఒకటి వ్యవసాయం అని అంటున్నాం. ఆఫ్ఘాన్ ప్రజలు అనుసరించేటువంటి మతం ఇస్లాం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక పారిశ్రామికంగా కూడా ఇక్కడ పత్తి వస్త్రాలు, అలాగే నేసిన తివాచీలు, హస్తకళలు, ఉన్ని, ఇగో ఇలాంటి తయారీలు అనేవి మనకు ఆఫ్ఘనిస్తాన్లో కనబడతాయి. ఆఫ్ఘనిస్తాన్ గురించి 3 ముచ్చట్లు ఏమైనా క్వశ్చన్లో అడిగితే సరిహద్దు పొడవు అని, అధికారిక భాషలని, కరెన్సీ అని, రాష్ట్రాలు అని అడిగితే ఈ అంశాలను గుర్తుంచుకోండి. వీరి ప్రధాన ఆదాయ వనరులు ఏంటి అని అంటే పారిశ్రామికంగా పత్తి, నూలు ఇలాంటి వాటిని, హస్తకళలు ఉన్నాయి, వ్యవసాయం ఉన్నది అని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ దేశం వచ్చి పాకిస్తాన్ రా. మన పక్కన పాకిస్తాన్ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. ఇదంతా కూడా మనకి పాకిస్తాన్గా గుర్తించడం జరుగుతూ ఉందిరా. ఓకేనా? పాకిస్తాన్ దేశం అది నేను గీసిన లైన్. సో ఈ పాకిస్తాన్కి సంబంధించి సరిహద్దు ఎంత ఉంది మనతో అని అంటే 3,323 కిలోమీటర్ల సరిహద్దు భారతదేశంతో పంచుకోవడం జరుగుతూ ఉందిరా. అధికార భాష ఉర్దూరా. తెలంగాణలో కూడా తెలుగు తర్వాత ఉర్దూ అధికార భాషగా ఉన్నది. ఇక నెక్స్ట్ కరెన్సీ ఇక్కడ పాకిస్తాన్ రూపాయి, ఇది మొత్తం కూడా ఇప్పుడు పతనమైపోయింది రూపాయి. ఇక నెక్స్ట్ రాష్ట్రాలు, ప్రావిన్సులు ఇక్కడ 4 ఉన్నాయిరా. సో ఇలా భారతదేశంలో భాగమైనప్పటికీ ఇది స్వతంత్రం అనంతరం విడిపోవడం జరిగింది. అలా పాకిస్తాన్ అనేది ఏర్పాటైంది. ఈ దేశానికి సంబంధించి మొత్తం చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఎంత అనంటే 7,96,095 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అని అంటున్నాంరా. ఇలా పాకిస్తాన్ గురించి గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ దేశం వచ్చి చైనారా. వీళ్ళకి మనకు మస్తు గొడవలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు జరిగేటువంటి G20 మీటింగ్స్కి కూడా షీ జిన్పింగ్ రాలే. ఇక నెక్స్ట్ సరిహద్దు రేఖ ఎంత అని అంటే 3,488 కిలోమీటర్లు రా. ఓకే, ఇక అధికారిక భాషలు ఇక్కడ మాండరీస్ చైనీస్ అని అంటాం. కరెన్సీ వచ్చి చైనీస్ యువాన్ అని అంటున్నాం. ఇక్కడ రాష్ట్రాలు వచ్చి 26 ప్రావిన్సులు ఉన్నాయి. ప్రపంచంలో ఇప్పుడు 2వ అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం ఏది అని అంటే చైనా. వాళ్ళని కొట్టేసినాం మనం. ఓకేనా? ఫస్ట్ ప్లేస్లో ఉన్నది మనమే. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఎంత మేర ఇది విస్తరించి ఉన్నది అని అంటే 95,96,960 చదరపు కిలోమీటర్ల మేర ఇది విస్తరించి ఉన్నది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం చైనా. ఈ దేశంలో ప్రపంచంలోని అన్ని దేశాలకు వస్తువులను ఉత్పత్తి చేయడం జరుగుతాం, అన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఓకేనా? చైనా ఆర్థిక వ్యవస్థ అమెరికా ఆర్థిక వ్యవస్థ తర్వాత బలంగా ఉన్నటువంటి 2వ ఆర్థిక వ్యవస్థగా గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక నెక్స్ట్ నేపాల్. ఇగో సరిహద్దు రేఖ 1751 కిలోమీటర్ల భారతదేశంతో. ఇది అధికారిక భాష వచ్చి నేపాలీ, కరెన్సీ వచ్చి నేపాల్ రూపాయిరా. ఇక్కడ రాష్ట్రాలు, ప్రావిన్సులు వచ్చి
ఏడు ఉన్నాయి. ఇక భారతదేశానికి ఈశాన్యంగా ఇది ఉంటుంది. ఇగో దీని మొత్తం విస్తీర్ణం వచ్చి 1,47,181 చదరపు కిలోమీటర్లు అని అంటున్నాం. ఇక్కడ అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం నేపాల్లోనే కనబడుతుందిరా ప్రపంచంలో. ఇక ప్రపంచంలో 10 ఎత్తైన పర్వత శిఖరాలు ఉంటే 8 కూడా ఈ నేపాల్ దేశంలోనే ఉంటాయి. సో ఇలా ఈ దేశానికి సంబంధించి మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. మనకి సరిహద్దు రేఖ పొడవెంత అని అంటారు 1751 కిలోమీటర్లు. ఇక నెక్స్ట్ భూటాన్. ఇగో ఇది కూడా మనకి సరిహద్దు దేశం, భూ సరిహద్దు 699 కిలోమీటర్ల భూ సరిహద్దును కలిగి ఉన్నది భూటాన్. దీనికి సంబంధించి జోంగాంగ్ అనేటువంటిది ఇక్కడ అధికార భాష. ఇక కరెన్సీ వచ్చి భూటానీస్ నుల్గ్రమ్ అని అంటున్నాం. సో రాష్ట్రాలు ప్రావిన్సులు వచ్చి 20 రాష్ట్రాలు ఉన్నాయిరా. ఇది మొత్తం ఎన్ని చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నది అని అంటే 38,394 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నది. ఇగో ఇదే భూటాన్. ఓకేనా. సో ఇలా ఇగో ఈ దేశంలో బౌద్ధాన్ని అనుసరించి హిందూ మతాన్ని కూడా అనుసరిస్తారు. ఇక్కడ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనేది ఉన్నది. ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రాథమిక వనరులు జలశక్తి, వ్యవసాయం అని అంటున్నాం రా. ఇక నెక్స్ట్ ఇగో బంగ్లాదేశ్ రా. బంగ్లాదేశ్ సరిహద్దు రేఖ పొడవు ఎంత అని అంటే మనకు పాకిస్తాన్, చైనా తర్వాత దానికంటే ఎక్కువ సరిహద్దును కలిగి ఉన్నటువంటి దేశమే బంగ్లాదేశ్ రా. 4096.7 కిలోమీటర్ల భూ సరిహద్దును బంగ్లాదేశ్ భారతదేశంతో కలిగి ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ పొడవైనటువంటి సరిహద్దు కూడా భారత్ బంగ్లాదేశ్ మధ్యన ఉన్నది. ఇక అధికారిక భాష వచ్చి బెంగాలీరా. ఇక్కడ కరెన్సీ వచ్చి బంగ్లాదేశ్ టాకా. ఇక్కడ ప్రావిన్సులు వచ్చి మొత్తం 8 ఉన్నాయి. ఇక భారతదేశం మరియు బంగ్లాదేశ్ ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి సరిహద్దులు. ఇక 1,43,998 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఇది ఉన్నది. ఇక దీనికి సంబంధించి 580 కిలోమీటర్ల మేర తీర ప్రాంతాన్ని కూడా కలిగి ఉన్నది. బంగ్లాదేశ్లో రాష్ట్రాలు రాజ్షాహి, ఢాకా, చిట్టాగాంగ్, కుల్నా, రంగపూర్, సిల్వెట్లు ఈ సరిహద్దులను కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలుగా ఈ బంగ్లాదేశ్కి సంబంధించి ఇగో ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ మయన్మార్ రా. ఇక మనకి భూ సరిహద్దును కలిగి ఉన్నటువంటిది ఇక్కడ నుంచి ఇక్కడికి మాట్లాడితే చివరి దేశం ఇదే. సరిహద్దు రేఖ 1643 కిలోమీటర్ల సరిహద్దు రేఖ ఉన్నది. ఇక్కడ అధికారిక భాష బర్మీస్ అని అంటాంరా. కరెన్సీ వచ్చి బర్మీస్ క్యాట్. ఓకేనా. దక్షిణాసియాలో మయన్మార్ ప్రధాన భూభాగం. దీనికి సంబంధించి పశ్చిమ భాగంలో మనకి ఇది కనబడుతుంది. ఇది మొత్తం 6,76,578 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుందిరా. ఇలా భారతదేశానికి సంబంధించి మయన్మార్ యొక్క 4వ అతిపెద్ద ఎగుమతి మార్కెట్ మన దేశం నుంచే ఉన్నది. సో ఇక నెక్స్ట్ శ్రీలంక. ఇది మనకు సముద్ర సరిహద్దును కలిగి ఉన్నటువంటి దేశం. శ్రీలంక అనేది మనకు దక్షిణ భారతదేశం కింది సైడ్ కనబడుతుంది. ఇక్కడ సరిహద్దు రేఖ వచ్చి సముద్ర సరిహద్దు అని అంటున్నాం. అధికారిక భాషలు సింహళం, తమిళం. ఓకేనా. ఇక కరెన్సీ వచ్చి శ్రీలంక రూపాయి అని అంటున్నాం. రాష్ట్రాలు ప్రావిన్సులు వచ్చి 9 రాష్ట్రాలు ఉన్నాయి. ఇక శ్రీలంకకి సంబంధించి 65,610 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మనకు ప్రత్యేకంగా కనబడుతుందిరా. ఇక్కడ అనేకపరమైనటువంటి జాతులు, మతపరమైనటువంటి సంస్కృతులు శ్రీలంకలో నిలయంగా మనకు కనబడుతూ ఉన్నాయిరా. ఇక నెక్స్ట్ వచ్చి మాల్దీవులు. ఇది చివరిగా మనకు సముద్ర సరిహద్దును కలిగి ఉన్నటువంటి దేశం. మాల్దీవులు మనకు లక్షద్వీప్స్ కింద ఉంటాయిరా. కేరళ కింద, కేరళకు పక్కన లక్షద్వీపులు, ఈ కింద మాల్దీవులు ఉంటాయి. ఇక సరిహద్దు రేఖ సముద్ర సరిహద్దు అనేది ఉంటుంది. అధికార భాష దివేహి అని అంటున్నాం. కరెన్సీ వచ్చి మాల్దీవియన్ రూపియా అని అంటున్నాం. రాష్ట్రాలు ప్రావిన్సులు వచ్చి ఒకటి ఉన్నది. ఇక హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రంలో ఉన్నటువంటి ద్వీపదేశమే మనకి మాల్దీవులరా. భారతదేశానికి నైరుతిన 298 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మాల్దీవులు అనేవి విస్తరించి ఉన్నాయి. ఇక నెక్స్ట్ పగడపు దీవులను కలిగి ఉంది మాల్దీవులు అనేది. దేశంలో ప్రధానమైనటువంటి మతం మాల్దీవులలో ఇస్లాం మతం రా. సో ఇలా ఇగో ఈ దేశాలు వీటికి సంబంధించినటువంటి కిలోమీటర్ల భూ సరిహద్దుల కిలోమీటర్లు, అలాగే అక్కడ ఉన్నటువంటి భాషలు, వాటి రాజధానులు, వీటితో పాటు భారతదేశంలో ఏ రాష్ట్రాలు, ఏ కేంద్రపాలిత ప్రాంతాలు ఇతర దేశాలతో సరిహద్దులను పంచుకుంటున్నవి అనేటువంటి అంశాలను మనం ఇక్కడ మాట్లాడడం జరిగింది. సో ఇలా ఇగో ఈ అంశాన్ని మీరు క్లియర్గా గుర్తుంచుకుంటే జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు 1 మార్క్ అనేది రావడానికి అవకాశం ఉంటుందిరా. భారతదేశం పొరుగు రాష్ట్రాలకి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడిగినా అన్ని అంశాలను మనం కవర్ చేయడం జరిగింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.